సామాజిక సేవా కార్యక్రమాలకు వయసుతో సంబంధం లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ రంజన్ రతన్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ 1982-84 బ్యాచ్ విద్యార్థులు పూర్వ ఆత్మీయ సమ్మేళనం జూలై 21న జరుపుకున్నారు. చనిపోయిన 17 మంది చిత్రపటాల ముందు దీపాలు వెలిగించి నివాళులు అర్పించారు. రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సంజీవరెడ్డి కళాశాల అభివృద్ధి గురించి కృషి చేయాలని ఆయన కోరారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు ఎల్లారెడ్డికి ప్రత్యేకత ఉందని, దేశ ప్రధానులు 5గురు ఎల్లారెడ్డిలో అడుగుపెట్టారని ఆయన అన్నారు. 42 ఏళ్ల క్రితం చదువుకున్న అప్పటి జ్ఞాపకాలను 90 మంది హాజరై ఈ కార్యక్రమంలో వారి అనుభవాలను, అప్పటి పరిస్థితులను, ఇప్పుడు చేస్తున్న వారి విధులు, ఉద్యోగాల గురించి నెమరు వేసుకుంటూ ఒకరికొకరు పరిచయం, వారి సేవలను, వారి ఉద్యోగాలను, వివరాలను తెలుసుకొని సంతోషంతో, ఆనందంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. क्या करे वो नहीं करते, मिलके नहीं करते। क्या करे वो नहीं करते, मिलके नहीं करते। ఇదంతా మేము ఇంకా వేరే యాంగిల్లో పనిచేస్తాం. ఇంట్లో కూడా స్కోప్ ఉంది, కానీ సొంత భూమికి మనం చేయలేనటువంటి పరిస్థితి. ఎవరైనా ఎల్లారెడ్డి వాళ్ళు వచ్చారంటే చాలా సంతోషంగా, ఆప్యాయంగా పిలిచి మాట్లాడి వాళ్ళతో అన్ని విషయాలు ఎల్లారెడ్డి గురించి మొత్తం తెలుసుకోవడం, ఏమైతుందో అన్నీ అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ ఏమైనా అయిందా, ఊరు ఏమైనా డెవలప్మెంట్ అన్నా, ఏం కాలేదన్నా, మధ్యలో ఒకటి మీడియాలో ఒకటి వేసిరు, లైట్ పెట్టిర్రు అన్న. దిస్ ఈజ్ హ్యాపీనింగ్. ఇన్ని సంవత్సరాల తర్వాత బాలగౌడ్ గారు ఫస్ట్ మినిస్టర్ అయినప్పుడు మేము అన్న గుర్తుంటుంది, మా కాలేజీలో తీసుకొచ్చి వాళ్ళకి సన్మాన కార్యక్రమం పెట్టాం. పిలిస్తే ఎల్లారెడ్డికి రైలు వేపిస్తాను, రైలు వేపిస్తామని తన భవన శాఖ మంత్రి ఉండే, రైలు వేపిస్తాను ఇక్కడ ఎల్లారెడ్డికి అని అన్నారు. బస్ డిపో గురించి మాట్లాడినా, బస్ డిపో కావాలని. ఇప్పటిదాకా నాకు తెలిసి బస్ డిపో అయిందా? కాలేదు. బస్సు స్టాండ్ కూడా కాలేదు. అంజంగా మేమందరం ఎల్లారెడ్డి గుంత ఉండే, పేద గుంత. ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ ఎల్లారెడ్డి బస్ స్టాండ్ అంతా కూడా పేద గుంత. ఆ గుంతలో లక్ష్మణ్ అన్న అందరూ కలిసి, మేమందరం కలిసి స్వచ్ఛంద సేవ చేసి అదంతా నింపుకొని దాంట్లో మనం అక్కడ బస్ స్టాండ్ కట్టుకోవడం లేదు. ఈ అభివృద్ధి మేము చూసినాం. మన కాలేజ్ గురించి మాట్లాడారు. కాలేజ్ గురించి చూసినప్పుడు నేను ఏ పీఈటీని ఇప్పటిదాకా చూడలేదు. విశ్వనాథం సార్ క్లాస్ ఆయన క్లాస్లో ఆ రోజు స్కూల్ టీచర్ లేకపోతే ఆయన వచ్చి ముందు పటం వేస్తుంటారు. వాలీబాల్ కోర్టు ఏ విధంగా ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఎక్కడ ఏ మార్క్ ఉంటుంది, ఎక్కడ మనం మార్క్ చేసుకోవాలా, ఒక బాల్ తీసుకొచ్చి బాల్ వెయిట్ ఎంత ఉంటుంది అని చెప్పినట్టు కానీ నేను దెబ్బలు తింటాను. రోజు అది సెపరేట్ చేయడం అన్నట్టు, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి నేనే ఫీల్ కాలేదు. కానీ తర్వాత చాలా ఫ్రెండ్లీ అయ్యింది సార్. అందరినీ కూడా బాబు అని కూడా బాగా ఎంకరేజ్ చేసి మాతో పాటు వాలీబాల్ ఆడేది.
వాలీబాల్ ఆడేటప్పుడు మాకు గేమ్ తెలియకపోతే సారే నేర్పించిందండి. ఫుట్బాల్ టీమ్స్ తీసుకెళ్ళాడు మమ్మల్ని, వాలీబాల్ తీసుకెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ మీ దేశంలో బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మేమే వేసినాం ఆ రోజు. మీరు కాలేజీలో చూస్తున్నట్టు ఆ చిన్న స్టేజ్ నిర్మాణం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా బ్యాచ్ వాళ్ళే మేమే చేసినాం. మా స్వర్గీయుడు మిత్రుడు ప్రవీణ్, నేను, భావన, మిగతా వాళ్ళందరం కలిసి దాన్ని కంట్రిబ్యూట్ చేసినాం. చాలా మెమోరీస్ ఉన్నాయి బాల్యం నుంచి.